అసలు నీళ్లు చూసారా ఎంత శుభ్రంగా ఉందో, చెత్తే లేదండి, చాలా క్లీన్గా ఉంది. ఇదేనండి మేము ఉండే రూము. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. పోయిన వీడియోలో నేను మీకు ఇక్కడ ఫుతాసాన్ వాళ్ళ హాస్టల్కి వచ్చామని చెప్పాను కదా. ఇక్కడ 2 రోజులు ఉన్నామండి, మొత్తం 3 ఉన్నాము. సో ఇది మా రూమ్ అని చెప్పి చూపించి పార్ట్ 2 అప్లోడ్ చేస్తా అన్నాను. ఈ వీడియో అంతా కూడా పార్ట్ 2 అనమాట. మేము కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా బయట తిరగడానికి వెళ్ళాము. ఫస్ట్ డే ఇదంతా పల్లెటూరు సైడ్ కాబట్టి ఇంకా మనకి కొండలు, బీచ్ ఈ ప్లేసెసే ఉంటాయి. ఎక్కువ తిరగడానికి కూడా అవకాశం ఉండదు. ట్రాన్స్పోర్టేషన్ కూడా బాగా తక్కువ. మేము ఇప్పుడు సైక్లింగ్కి వెళ్తున్నామండి. ఆ బీచ్ అంతా కవర్ చేసి వస్తాము. మేము యాక్చువల్గా బీచ్కి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు తొక్కాలి. దిగేటప్పుడు బాగానే ఈజీగా కనిపిస్తుంది, ఎక్కేటప్పుడే కష్టం అవుతుంది. బట్ వీ రియలీ వాంట్ టు ప్లే అండ్ ఎంజాయ్. 3 అవర్స్ రెంట్ ఇచ్చారు సైకిల్. సో 3 అవర్స్కి 500 yen. వెళ్దాం. ఇలా ఫ్రెండ్స్తో కలిసి సైకిల్ తొక్కుతూ ఉంటే భలే అనిపిస్తుందండి. చక్కగా జాపనీస్ హౌసెస్ చూస్తున్నాము. తర్వాత వ్యూ కూడా ఎంత బాగుందంటే మీకు చూపిస్తాను. ఇక్కడ అంతా కొండ ప్రాంతాలు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ట్రాన్స్పోర్టేషన్కి కార్లే వాడాలి. అసలు వ్యూ చూస్తున్నారా ఎంత బాగుందో చూడడానికి. మేము ఇంక ఇక్కడే ఉండి కాసేపు ఫోటోలు దిగేసి వెళ్ళామన్నమాట. ఇక్కడ వ్యూ అసలు చాలా బాగుందండి. కానీ సునామీ వచ్చిన టైంలో వీళ్ళకి ఇవాక్యుయేట్ అవ్వాలంటే చాలా కష్టం అసలు. బట్ చాలా పీస్ఫుల్ అండ్ ప్లెజెంట్గా ఉంది. 2 కిలోమీటర్లు తొక్కిన తర్వాత మొత్తానికి ఇంకా బీచ్కి వచ్చేసాము. సన్సెట్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. ఎంత బాగుందో అసలు చూస్తున్నారు కదా. ఇంకా బీచ్ అంటే అన్ని చోట్ల ఒకటే కాబట్టి దీని గురించి ప్రత్యేకంగా మీ ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. కాసేపు ఇంకా ఫ్రెండ్స్తో కలిసి ఆడుకుని ఇక్కడే ఉండి వెళ్ళిపోయామండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా బోటింగ్కి వెళ్ళాం అనమాట. అది కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ పార్ట్లో. సైట్ అగైన్ వస్తుంది. ఇప్పుడు మేము బోటింగ్కి వెళ్తున్నాం. జాకెట్స్ వేసుకోవాలి. అది అక్కడ మేము ఉండే హోటల్, అది అక్కడ కనిపిస్తుంది కదా బిల్డింగ్. సన్ రైజ్కి వెళ్తున్నాం. స్టార్ట్ అయింది. ఫుతాసాన్ కూడా వీడియో తీస్తున్నారు. మీకు చెప్పాను కదా ఈ హాస్టల్ చుట్టుపక్కల మనకి తిరగడానికి ఏమి ఉండవు. ఇంకా ఈ బీచ్లు ఇవే అనమాట. సన్సెట్లు, సన్ రైజ్లు బాగుంటాయి. ఇంకా అది చూడడానికే తీసుకెళ్తానని ఫుతాసానే మాట్లాడి తీసుకెళ్తున్నారనమాట. ఇక్కడ సన్ రైజ్తో పాటు మనం జపాన్ హైయెస్ట్ పీక్ మౌంట్ ఫుజీ అని ఉంటుందండి. జపాన్లో అన్నిటికంటే హైయెస్ట్ మౌంటైన్ అదే అనమాట. సో అది కూడా మనకు కనపడుతుంది అనమాట. అక్కడ బోట్ని నడుపుతున్న ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఇక్కడ బాగా చేపలు పడతారు అని చెప్పేసి, ఎక్కడెక్కడ ఏం చేస్తారు అని చూపిస్తున్నారు. వ్యూ అయితే ఎంత బాగుందో. Above, we are 40 meters above the sea level, right? మేము బోట్ ఎక్కేటప్పుడే ఆవిడ చెప్పారనమాట మౌంట్ ఫుజీ కనపడుతుందో లేదో డౌట్. ఎందుకంటే వెదర్ కొంచెం సరిగ్గా లేదు, కనపడకపోవచ్చు అని. చూడాలి కనిపిస్తుందో లేదో, చూద్దాం. వీడియో చివరి దాకా చూడండి కనిపిస్తుందో లేదో. చాలా చల్లగా భలే ఉంది అసలు. చక్కగా ఆకాశం రిఫ్లెక్షన్ కూడా ఈ వాటర్ మీద పడుతుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది ఒక తొరి గేట్ అండి, దీన్ని తొరి గేట్ అంటారు. ఓ వావ్, మౌంట్ ఫుజీ. ఓ మై గుడ్నెస్, వావ్. ఫైనల్గా మాకు మౌంట్ ఫుజీ అయితే కనిపించేసిందండి. మీకు కూడా కనిపిస్తుంది కదా. అసలు కనిపించదని అనుకున్నారు, అందుకే బ్యాక్గ్రౌండ్లో లక్కీ లక్కీ అని అంటున్నారు ఫుతాసాన్ అను ఆవిడ కూడా. ఇక్కడ ఉన్నది గ్యాసోలిన్ అంట. ఇంక ఇక్కడ అంతా ఉంటున్నారు, ఇల్లు చూసారు కదా. సన్ రైజ్ అయిపోయిందండి, కానీ మేము వీడియో తీయలేదు, అలా చూస్తూ ఉండిపోయాం అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇందులో సన్ రైజ్ అయిపోతుంది. రిటర్న్ వచ్చేసాము. అదే మా హాస్టల్. నేర్పిస్తున్నారు.
మార్నింగ్ సన్‌రైజ్ అయ్యేటప్పుడు, అలాగే సాయంత్రం సన్‌సెట్ అవుతున్నప్పుడు చేపలన్నీ కూడా ఇటు చివరికి వచ్చేస్తాయండి. వీటికి ఫుడ్ పెట్టేసి చేపలు పడతారనమాట. అందుకే ఈ టైంలో ఇంకా చాలామంది వస్తూ ఉంటారు. చాలాసేపు మేము కూడా ఇక్కడే ఉండి చూస్తూ ఉన్నాము. ఇంకొకటి మీకు చెప్పడం మర్చిపోయాను. మేము బోటింగ్‌కి వెళ్ళినప్పుడు యాక్చువల్‌గా అది మనిషికి ₹500 అండి. అంటే నలుగురికి ₹2000. కానీ ఆ బోట్ నడిపే ఆవిడ ఫుతాసాన్‌కి మేము ఫ్రెండ్స్ అని చెప్పేసి అందరి మీద కలిపి ₹500 తీసుకున్నారనమాట. ఎంత కైండో అనిపించింది. అంటే మన ఇండియాలో కూడా ఇట్లాంటివి చూస్తూ ఉంటాము. జపాన్‌లో కూడా ఇలా చూసేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఇప్పుడు అసలు సెక్షన్ అనమాట. బోటింగ్ అయిపోయిన తర్వాత పక్కనే ఉన్న ఇళ్ళన్నీ చూడటానికి వెళ్దాం అని చెప్పేసి స్టార్ట్ అయ్యామన్నమాట. ఎంతో ప్రశాంతంగా ఉందంటే ఇక్కడ హాస్టల్ పక్కన ఉన్న ప్లేస్ కంట్రీ సైడ్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఎండ బాగా పడుతుంది, అసలు చాలా ఎండగా ఉంది. ఎంత పీస్ఫుల్గా ఉందంటే, ఎంత హాయిగా ఉందంటే అసలు చాలా బాగుంది. చాలా ప్లెజెంట్గా, ప్రశాంతంగా. నా వెనకాల చూస్తున్నారా, ఇక్కడ స్కూల్ ఉందండి. ఇక్కడ వచ్చేసి మెయిన్ రోడ్డు అండ్ ఇటు పక్క చూస్తే మీరు సన్నే ఉంది. చాలా బాగుంది అసలు. మీకు చూపిస్తాను ఇటు తిప్పి. మా ఫ్రెండ్స్ ఫొటోస్ దిగడానికి బిజీ అయిపోయారు. ఎంత బాగుందంటే ఇక్కడ నుంచి మేము నుంచొని ఫొటోస్ కూడా దిగామండి. చాలా పీస్ఫుల్గా, ప్లెజెంట్గా ఉంది. ఇదిగోండి ఇక్కడ స్కూల్. టైం వచ్చేసి 7 అయింది పొద్దున్నే. కాబట్టి ఎవరు బయట లేరు. అంటే ఏ టైం అయినా బయట ఉండరు అనుకోండి. ఇప్పుడిప్పుడే అందరూ ఇళ్లలో నుంచి బయటకు వచ్చి పనులు చేసుకుంటున్నారు. ఫుతాసాన్ మాకు ఏం చెప్పారంటే, ఇటు పక్కకి వెళ్తే రైస్ ఫీల్డ్స్ ఇవన్నీ చూడొచ్చు, బాగుంటుందని అన్నారు. సో చూడటానికి వెళ్తున్నాము. మీరు కూడా వచ్చేయండి, చూద్దాం. అది నాకు తెలిసి బ్లూబెర్రీ అనుకోండి. బ్లాక్. ఇది ఏ తీగో మాకు అర్థం కావట్లేదండి. మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్స్ పెట్టండి, నేను చూస్తాను. మన ఇండియన్ ఇళ్లలో మన ఇళ్ళ ముందు ఇలా వేసుకుంటారే మొక్కలు, అలాగే ఉంది ఈ ఇల్లు. మన ఇండియాలో పల్లెటూళ్ళు అయితే చక్కగా అందరూ బయటకు వచ్చి పలకరిస్తూ ఉంటారు, అరుగుల మీద కూర్చొని ముచ్చట్లు పెడతారు. ఇక్కడ అసలు అలా ఏం ఉండదండి. ఎవరి పని వాళ్ళదే. బయటికి కూడా రారు, ఎప్పుడో కనపడతారు. అది కూడా కార్లు వేసుకొని వెళ్తారనమాట. ఇవి మనకి చూడడానికి అంటే జస్ట్ విజిటింగ్కే బాగుంటాయి, కానీ ఇక్కడ మనం స్టే చేయాలంటే చాలా కష్టం, స్టే చేయలేము. ఇంకా ఒంటరిగా ఉండాలి, నాకు అలానే ఇష్టం అనుకున్న వాళ్ళకి కరెక్ట్ ప్లేస్ అనమాట ఇది. కొండల్లో కానీ బాగున్నాయి వ్యూస్ అన్నీ కూడా. మేమైతే చాలా బాగుంది చూడటానికి. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళకి మంచి వ్యూ ఉంటుందండి. వీళ్ళకి ఇక్కడే పక్కనే గార్డెన్ ఉంది, తర్వాత కొండలు ఉన్నాయి. ఇది లైఫ్. ఒక ఇల్లు, ఒక కారు, ఒక గ్రేట్ వ్యూ. మనకి జపాన్లో వెజిటబుల్స్ షాప్స్కి కానీ ఫ్రూట్ షాప్స్ కానీ వెళ్తే అన్ని ఫ్రూట్స్ ఉంటాయి, కానీ దానిమ్మ దొరకదండి. ఇలా విలేజెస్లో వీళ్ళకి నచ్చినవి పండించుకుంటూ ఉంటారనమాట. అసలు చక్కగా ఉంది. ఒక గార్డెన్, తర్వాత చిన్న ఇల్లు చూసారు కదా. అసలు ఇటంతా చిన్న చిన్న ఇళ్ళు కట్టుకొని భలే ఉన్నారులే. పొద్దున్నే వచ్చేసామండి. సో చాలా పీస్ఫుల్గా ఏవో సౌండ్స్ వినపడుతూ ఉన్నాయి. మీరే వినండి ఎంత బాగుందని. వాటర్ చూసారా ఎంత క్లీన్గా ఉందో. అసలు డస్టే లేదండి, చాలా క్లీన్గా. ఇంకా పల్లెటూరు అంటే చాలా బాగుంటుంది. మన ఇండియాలో లానే అనిపించింది నాకైతే. కాసేపు నిమ్మకాయ చెట్టు ఇక్కడే ఉంది. తర్వాత ఇంకొక ఇంటి దగ్గర అయితే కివీ చెట్టు కూడా ఉందండి. చూసారా, ఇది కివీ భలే ఉంది. నేను ఫస్ట్ టైం అనమాట చూడటం కివీ చెట్టుని. పల్లెటూళ్ళు అయితే చాలా బాగుంటాయండి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటేలా ఉంటాయి. అదే ఫీలింగ్ ఉంటుంది మనకి ఏ పల్లెటూరుకి వెళ్ళినా కూడా. ఇంకా తర్వాత మేము ఫుతాసాన్తో లంచ్కి వెళ్ళి సన్సెట్కి వెళ్ళాము. అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. వీడియో మరీ లెంత్ ఎక్కువైపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.